హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం విశాఖపట్నం తీరంలో అయితే ఉన్నాం. మనందరికీ తెలుసు సేనతో సేన అని వెనకాల మీకు చూసే ఉండొచ్చు. నిజంగా జనసేన పార్టీకి అన్ని మంచి శకునాలే అనే విధంగా ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు లేదా హోర్డింగ్స్ కావచ్చు అన్నీ కూడా రచ్చ లేపేస్తున్నాయని అనాలి. మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి 3 రోజుల విశాఖ పర్యటనలో అయితే ఉన్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పటికే మనందరికీ తెలిసిందే. పార్టీ నిర్మాణం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా మువ్వెత్తున జనసేన పార్టీని బలోపేతం ఎలా చేసుకోవాలనే దాని మీద ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు చిత్తూరు నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు కూడా అందరి నాయకుల్ని ఇక్కడ పిలిపించుకుని వరుస పెట్టిన కూడా చేస్తున్నారు. ఇకపోతే సాగర తీరం అంతా కూడా జనసేన జెండాలతో రెపరెపలాడుతూ, ఒక విధంగా చెప్పాలంటే ఒక పక్క సముద్రం, ఇంకొక పక్క జనసేన జెండాలు ఫ్లెక్సీలతో హోరెత్తిపోతుంది అనే చెప్పాలి. నిజంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు తిరిగి మీకు మరొక్కసారి చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇటు కూడా చూసుకోవచ్చు. ఇదే హోటల్లో బేబ్యూ హోటల్ అని చెప్పేసి దీంట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడే మీటింగులు అన్నీ జరగబోతున్నాయి. ఇక్కడ వరుస భేటీలు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి మీరు గనక చూసుకుంటే ఒక పక్క ఇదంతా కూడా సముద్రం. అక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంతే ఆహ్లాదకరంగా ఈరోజు ఇటుపక్క రోడ్డు మీద బీచ్ రోడ్ అంతా కూడా జనసేన పార్టీ తెలుపు ఎరుపు జెండాలతో రెపరెపలాడిపోతూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి విషయం. అంతేకాకుండా మనం పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీద ఎప్పుడెప్పుడు దృష్టి పెడతారా, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంపై సరిగ్గా దృష్టి పెట్టట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరం తర్వాత నాకు ప్రజలే ముందు తర్వాతే పార్టీ, అలాగనే ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి, ప్రజకి ఏం కావాలో అవి ఇచ్చిన తర్వాతే, మినిమం వస్తువులు కల్పించిన తర్వాతే ఆయన పార్టీపై దృష్టి పెట్టారని చెప్పాలి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి దాదాపు ఈ బీచ్ రోడ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అన్ని కిలోమీటర్లు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలతో హోరెత్తిపోతున్నాయని చెప్పాలి. ఇక మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడంతో ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఇది కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా చాలామంది సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే జనసేన పార్టీలోకి భారీగా చేరికలు కూడా త్వరలో ఉండబోతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇక మిగతా వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే రచ్చలేపేస్తున్నారు ఉత్తరాంధ్ర జనసేన నాయకులు. ఒక రేంజ్లో రచ్చలేపుతున్నారు జనసేన పార్టీ ఈ 3 రోజుల కార్యక్రమాలని కూడా చెప్పచ్చు.